వీని గురించి చెప్పాలి ఇక. అబ్బూ, ఇక వీడు ఎంత షిపాయో ఫోటోలు చెప్తాయి. దా 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 చెప్పురా చెప్పురా ఇప్పుడు చెప్పురా మల్లిగా చెప్పు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లిగాడు వంగి కాళ్ళు అందుకోపోయినావు అట్నే. కనీసం వాళ్ళు లేవని కూడా. ఇప్పుడు వీడైతే నార్మల్ పర్సన్ కాదు, మల్లిగాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి వాడు, ప్రచార కన్వీనర్ వాడు. మరి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కన్వీనర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మంత్రి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు లేచి కనీసం సెకండ్ ఇవ్వలేదంటే ఎంత సిగ్గుబాయరా. వాళ్ళు అట్లనే సీట్లో కూర్చొని ఉన్నారు, నువ్వు వంగి సెకండ్ ఇచ్చివి, వాళ్ళు బొచ్చు కూడా లేకపోయా, లేచి మర్యాద ఇవ్వకపోయా నీకు. ఇంకా నువ్వేమంటావు, ఎవరైతే బొచ్చుగాడు మనకంటే ఎక్కువనా, వాళ్ళ దగ్గర మిషన్లు గుద్దే, ముద్దర గుద్దే ఒకటి బీఫామ్ ఉన్నది, బీఫామ్ ముద్ర గుద్దే మిషన్ ఒక్కటే ఉన్నది కదా, నేను కూడా తయారు చేసుకొస్తానా, 1000 కోట్లు సంపాదించిన అంటివి కదా. ఏమయ్యా మరి నీ మిషన్ లేడబా, నీ గౌరవం ఏడబా, నీ కత్తేడబా. కాళ్ళు అందుకోపోయినావు ముఖ్యమంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాళ్ళు అందుకొని, అయ్యా ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతుంది, అయ్యా ఎంపీ సీటు కూడా ఇవ్వకపోతుంది, ఆఖరికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకపోతుంది, కార్పొరేషన్ లో కూడా రాడ్డు పెడితిరి నాకు అని కాళ్ళు అందుకోపోయినావు. నీ బతుకుల కచ్చే, నీదో బతుకు, నీదో మనిషి. ఇగో వంగి రేవంత్కి వంగి వెళ్ళు. అప్పుడు డ్రెస్ కూడా మంచిగా వేసుకొచ్చినవరా ముద్దుగా. వీడు ఏ డ్రెస్ వేసినా సూట్ కాడు, మీకు తెలుసా. వీడు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా మన గంగిరెద్దిని ముస్తాబు చేసినట్టే ఉంటాడు వాడు, ఒక రీతి రివాయి ఉండడు వాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి 56 సంవత్సరాలు ఉన్నాడు, ఏ షర్ట్ వేసినా ఏ డ్రెస్ వేసినా ముద్దుగా కనబడతాడు రేవంత్ రెడ్డి, ఇంకా చిన్నపిల్లల లెక్కనే కనబడతాడు. ఇక మల్లిగాడు పంది పలిచినట్టు ఉన్నాడు, ఎటు రేవు లేవు రేతాయలేవు. అరే ఒక బాధ్య తీసుకొచ్చి ఒక వడ్లయం తీసుకొస్తే నేను చెప్తారు రాటిని తిట్టింత చెప్తే రేవంత్ రెడ్డి లెక్క మంచిగా సన్నగా అవుతావు. ఈ బతుకుల కచ్చే. వీడిని అసలు మనిషిగా లెక్క కూడా గుర్తిస్తలేరు. వీడిని ఎట్లున్నావురా, ఎట్లున్నావు పాపం మల్లిగా. అసలు ఇగో గిట్లా రేవంత్ రెడ్డికి చేయితే గిట్లా కూడా ముట్టుకుంటలేడు వాడి చేయి. రేవంత్ రెడ్డి గారు వాడు ఏమన్నా అంటరానోడానే, అంటే వానికి గజ్జి తామెర ఇలాంటివి ఉంటే అంటరానోడు అనుకుంటున్నావా? కుష్ఠరోగం ఉన్నాయి అనుకుంటున్నావా? వానికి కుష్ఠరోగం లేదు, ఒక బ్లాక్ మెయిలింగ్ రోగం ఒక్కటే ఉన్నది వానికి. రేవంత్ రెడ్డి కాలు మొక్కుదామని చూసినట్టున్నాడు. ఇక వీడు అసలు రేవంత్ రెడ్డి వాడి ముఖం కూడా చూస్తలేడు. ఈ కథ తెలుసుగా మీకు. వీడు ఏం చేసిండంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గరికి తీన్మార్ మల్లన్న 4 వాహనాలు వేసుకొని పోతున్నా, ఛత్తీస్గఢ్ లో రైతు ఆ విధానం ఎంత బాగున్నదో చూపించడానికి పోతున్నా అన్నాడు కదా. బొచ్చుగాని వీని కాదు కలిసింది వాళ్ళు, ఈ టాస్క్ ఇచ్చింది రాహుల్ గాంధీ ఇచ్చిండు. ఈ టాస్క్ రాహుల్ గాంధీ ఇచ్చింది అనేది కూడా వీనికి తెలియదు. ఈ టాస్క్ రాహుల్ గాంధీ ఎవరికి ఇచ్చిండు? మదియాస్కి ఇచ్చిండు. మదియాస్కి ఏం చేసిండు? వీని అడ్వకేట్ ఉంటాడు కదా శరత్ కుమార్, ఆయనకి చెప్పిండు. అసలు ఇది రేవంత్ రెడ్డి, అది రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఈ యాక్టింగ్ అంతా షురు అయిందని మీకు తెలియదు. ఏం చేసిండంటే రాహుల్ గాంధీ మదియాస్కి చెప్పిండు, మదియాస్కి శరత్ కుమార్కి చెప్పిండు, మీ అడ్వకేట్ కి. శరత్ కుమార్ ఏం చేసిండు? వీనికి చెప్పిండు, ఈయనకే తెలిసినట్టు. వాళ్ళు చెప్పిన సంగతి చెప్పకుండా ఈయన వీనికి చెప్తే వీడేం చేసిండు? మరి ఫండ్ కావాలి, మనం ఎట్లా పోతాం అంటే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మల్లిగానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండట. ఇది మనం చెప్పేది కాదు, సోషల్ మీడియాలో ఉన్నది. ఛత్తీస్గఢ్ ప్రోగ్రానికి వీడు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి పోయి వీడు ఏం మాట్లాడాలి, ఏ వాహనంలో పోవాలి, ఆ వాహనాల ఖర్చు, ఆ పైసలంతా ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకున్నాడట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన పోయేటప్పుడు 6 బస్సులు ఇచ్చి తోలిండ్లు. ఈ అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్కి వస్తాడు, పోయేటప్పుడు ఏం బస్సులు అలా పోతాడు, వచ్చేటప్పుడు ఫ్లైట్కి వస్తాడు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చూసుకున్నట్లు సమాచారం. దీన్నంతా V6 కవర్ చేస్తుంది. V6 ఆపరేషన్ ఇదంతా, ఆ ప్రోగ్రామ్ అన్ని కవర్ చేయడం V6. ఈ మలియాన్ ఛానల్ మదియాస్కి దీని ఎడ్డు. ఇక వీడు మల్లిగాడు సిపాయి లెక్క నేనే పోయి పీకి కట్టలు కట్టినా ఛత్తీస్గఢ్కి పోయి, వారి నువ్వు వాళ్ళ జీతగానివిరా, నువ్వు జీతగానివి. వాళ్ళు డబ్బులు ఇస్తే పోవడం, వర్రడం, రావడం, గంతే, గక్కడికే తెలుసు.
కానీ ఈ ఆపరేషన్ అంతా ఎక్కడి నుంచి తెలిసిందో మల్లిగానికి తెలియదు. ఈ మల్లిగాడు తొలి వెలుగు రగ్గాడు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ బానిసలు. వీళ్ళకు టాస్కులు ఇస్తే ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ మందా మాట్లాడతారు. ఈ కథ తెలియలే వారి మల్లిగా మొత్తానికి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోయి కూర్చునే కథ వచ్చే. అవును ఓ రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా ఉన్నాడే అన్నాడు. ఇప్పుడు చూసేస్తున్నావా మళ్ళా పోయి చూసినావా? మరి దగ్గరగా ఉన్నాడు. ఎంత పెద్దగా ఉన్నాడు చూసినావా మల్లిగా? కాబట్టి నీ బతుకు ఎప్పుడు కుక్కలు దింపిన విస్తారాకే గాని నీకంటూ ఒక సిద్ధాంతం, నీకంటూ ఒక ఆలోచన విధానం, నీకంటూ ఒక స్థిరత్వం, నీకంటూ పేదల పట్ల తెలంగాణ పట్ల నిబద్ధత కానీ లేదు. నీదంతా దోసుక తినడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, వాడిని వీడిని ముంచడం, నోరేసుకొని ఉర్రడం. ఏమన్నా నిబద్ధత ఉన్నదిరా? ఏమన్నా నిజాయితీ ఉన్నదిరా? కెర్రానోడా చి నిన్ను చూస్తానే నాకే బాధ అనిపిస్తుంది. అట్లా సిగ్గులేని విధవా. ఏం రాసుకొచ్చినావు? రాసుకొచ్చినావు, ఇది రాసుకొచ్చినావు గాడిది.